ప్రధాని మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దాంతోపాటు కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా నేడు ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో జరగబోతోంది. సో దీనికి సంబంధించి మంత్రివర్గుల కూర్పు కూడా జరిగింది. ఇక తెలంగాణ, తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రుల పేర్లైతే వెల్లడవుతున్నాయి. దీనికి సంబంధించి గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన కిషన్ రెడ్డికి మరోసారి వరుసగా రెండోసారి కేంద్ర మంత్రుల అవకాశం అయితే దక్కింది. దీనికి సంబంధించి ఆయన భార్య కావ్య కిషన్ రెడ్డి ఇప్పుడు మనతో ఉన్నారు. ఆమె ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనే ఫీలింగ్ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మీ ఆయన కిషన్ రెడ్డి గారు మరోసారి ఇప్పుడు కేంద్ర మంత్రిగా కాబోతున్నారు. మీరు ఏ విధంగా చూస్తారు? చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు మొదటిసారి ఎంపీ అయ్యి మొదటిసారిగా మినిస్టర్ అయిన తర్వాత ఆయనకు 3 పోర్ట్ఫోలియోలు ఇవ్వడం జరిగింది. సో ఆ 3 పోర్ట్ఫోలియోలను కిషన్ రెడ్డి గారు చాలా సమర్థవంతంగా నిర్వహించారు. మరి అది చూసిన హైకమాండ్ ఈరోజు ఆయన పర్ఫార్మెన్స్ చూసి, ఆయన చేసిన డెవలప్మెంట్ చూసి మరి హైకమాండ్ ఈరోజు ఆయనకి రెండోసారి అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికలు ఒక విధంగా జరిగాయి, దాని తర్వాత లోక్సభ ఎన్నికలు మరో విధంగా జరిగాయి. ఈ రెండింటికి దృష్టిలో పెట్టుకుంటూ ఇప్పుడు కేంద్రం మరోసారి కిషన్ రెడ్డి గారి పైన బాధ్యతలు పెంచుకుంటూ కూడా మరోసారి కేంద్ర మంత్రి అవకాశాన్ని ఇచ్చింది. మీరు ఒక ఒక మీ ఆయన గురించి చెప్పాలంటే ఏ అంశాలు చెప్తారు? లోకల్గా ఉండే నాయకుడి గురించి చెప్తారా, లేకపోతే కేంద్రంలో వచ్చే నాయకుడి గురించి? రెండు విధాలుగా కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు మొదటిసారి ఒక 30 ఏళ్ల క్రితం మొదటిసారి ఎప్పుడైతే పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఆయన ఫుల్ టైం ఆయన జీవితం అంతా కూడా మరి ప్రజాసేవకి అంకితం చేస్తూ, పార్టీకి సేవ చేస్తూ చాలా కష్టపడి ఈరోజు మరి ఇది తన సొంతంది చూసుకోకుండా ప్రజాసేవ చేస్తూ ఈరోజు మరి పార్టీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని తన సొంత కష్టంతో పైకి వచ్చి ఈరోజు తను చేసిన సేవ ప్రజలు గుర్తించడం, అట్లాగే హైకమాండ్ గుర్తించడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి 3 సార్లు అంబర్పేటలో ఎమ్మెల్యేగా గెలుస్తూ అంబర్పేటని 100% డెవలప్మెంట్ చేయడం వలన మరి కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి ఆయనకి మొదటిసారి ఎంపీగా ఇవ్వడము, ఆ తర్వాత ఆయన ఎంపీగా గెలవడము, మరి ఆయన పర్ఫార్మెన్స్ చూసి ఆయనకి మినిస్టర్ ఇవ్వడము, 3 పోర్ట్ఫోలియోలు ఇచ్చినా కూడా కిషన్ రెడ్డి గారు తను 100% దానికి జస్టిస్ చేయడం వలన హైకమాండ్ చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ కిషన్ రెడ్డి గారు చేసిన హార్డ్ వర్కే కానీ డెవలప్మెంట్ కానీ చేసి ఈరోజు మళ్ళీ రెండోసారి అవకాశం ఇవ్వడం. కిషన్ రెడ్డి గారు మరి తెలంగాణ నుంచి వచ్చినా కూడా కేంద్రంలో అంటే ఇండియా మొత్తం తను తిరుగుతూ ప్రతి చోట తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఆ పోర్ట్ఫోలియోలతో చాలా డెవలప్మెంట్ చేశారు. దానివల్ల మరి రెండోసారి అవకాశం ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రజలకి ఎటువంటి శుభాకాంక్షలు తెలియబోతారు? మిమ్మల్ని నమ్మి మరోసారి రెండోసారి అవకాశం కల్పించారు కాబట్టి ఎంపీగా. సో తెలంగాణ ప్రజలకు మీరు ఏ విధంగా నేను ఈరోజు మరి కిషన్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ గుర్తించి కిషన్ రెడ్డి గారు ఇంకా కూడా డెవలప్మెంట్ చేస్తారని నమ్మిన తెలంగాణ ప్రజలకి, ముఖ్యంగా సికింద్రాబాద్ ప్రజలకి, ఎందుకంటే ఈరోజు సికింద్రాబాద్ ప్రజలు ఓటు వేసి గెలిపించడం వలన కిషన్ రెడ్డి గారు రెండోసారి కూడా మళ్ళీ కేంద్ర మంత్రి అవ్వడం జరుగుతుంది. అందుకని నేను నా సికింద్రాబాద్ ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది మొత్తానికి కిషన్ రెడ్డి గారు చేసిన కృషి వల్లనే ఆయనకు రెండోసారి కేంద్ర మంత్రి పదవి దక్కిందంటూ కూడా తెలుపుతున్నారు. మొత్తానికి ఆయన ఎమ్మెల్యేగా ప్రస్థానం స్టార్ట్ చేసి ఎమ్మెల్యే నుంచి ఎంపీగా ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఇచ్చిన అవకాశాలన్నింటిని కూడా సద్వినియోగం చేసుకుంటూ ప్రజల సేవలో ఇటు తన పదవిలో అత్యంత ప్రాధాన్యతతో తీసుకుంటూ కూడా ముందుకెళ్తున్నారు. సో కిషన్ రెడ్డి ఇప్పుడు కూడా అలాంటి సేవలు మరెన్నో చేస్తారంటూ కూడా ఆయన భార్య కావ్య కిషన్ రెడ్డితో తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.